శ్రీ సంతోషిమాత 40 శుక్రవారాల వ్రత విధానం తెలుసుకుందాం రండి. ఇది సంతోషిమాత ఆశీస్సులు మరియు కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి భక్తి శ్రద్ధలతో చేసే ఉపవాస వ్రతం. నియమం: ఈ వ్రతాన్ని వరుసగా 40 శుక్రవారాలు చేయాలి. ప్రతి శుక్రవారం ఉదయం స్నానాదికాలు ముగించుకుని సంతోషిమాత ఫోటో లేదా విగ్రహం ముందు పూజ చేయాలి. మొదట వినాయక పూజ చేయాలి. తర్వాత సంతోషిమాతకు శనగలు, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. సంతోషిమాత వ్రత కథను చదువుకోవాలి. పూజ ముగిసిన తర్వాత హారతి ఇవ్వాలి. ఉపవాసం: ఈ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం లేదా పూజ ముగిసిన తర్వాత ఆహారం తీసుకోవచ్చైతే పులుపు పదార్థాలు తినకూడదు. చింతపండు వంటివి. సంతోషిమాతకు తీయని పదార్థములు ఇష్టం కనుక రవ్వకేసరి, పాయసం ఇలాంటివి కూడా నైవేద్యంగా పెట్టవచ్చును. ముగింపు ఉద్యాపన: 40 శుక్రవారాలు పూర్తయిన తర్వాత 41వ శుక్రవారం రోజున ఉద్యాపన చేయాలి. ఈ రోజున భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. ఈ వ్రతాన్ని పూర్తి విశ్వాసంతో, శ్రద్ధతో చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఇలాంటి మరిన్ని మంచి విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను ఇప్పుడే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా ప్రెస్ చేయండి.